Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today we are going to discuss about the Storied House 2. In the last video we have already discussed the Storied House 1 about Bayaji and Bujaba. Okay, so last story lo manam ekkadi varaku chusamu oka transport bus lo Bayaji valla విలేజ్ కి వస్తాడు. సో విలేజ్ కి రాగానే అతను అంటే బస్సు సరిగా రాదు, అదంతా పక్కన పెడితే అతను అక్కడికి రాగానే అతనికి భుజబా కనిపిస్తాడు. సో అతన్ని గ్రీట్ చేస్తాడు. సో నువ్వు ఇది గ్రీట్ చేసిన విధానం కరెక్ట్ కాదు, నువ్వు ఎలా అయితే మీ ఫాదర్ని మదర్ని గ్రీట్ చేస్తావో సో సేమ్ అదే విధంగా నన్ను గ్రీట్ చేయాలి. లేదు నువ్వు ఇలా గ్రీట్ చేసినంత మాత్రాన నువ్వు బ్రాహ్మణ్ అయిపోవు, అంటే హై క్యాస్ట్ అతను అయిపోవు. సో నువ్వు బుద్ధిస్ట్ లాగా మారగానే నువ్వు బ్రాహ్మణ్ అయిపోయినట్టు కాదు అని అంటాడు. సో అప్పుడు బయాజీ ఇదంతా మీరు నా మీద ఎందుకు ఇలా అంటున్నారు, నేను ఇక్కడికి వచ్చింది ఒక మంచి పని చేయడానికి అని చెప్పేసి కంగా తల పైన పెట్టుకొని వెళ్ళిపోతాడు. సో ఇంకా బయాజీ దగ్గర అంత ఏమంటారు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు. సో అతను ఎందుకు వచ్చిండు అన్నట్టుగా. సో అప్పుడు అతను డాక్ యార్డ్లో 35 years చాలా సిన్సియర్గా వర్క్ చేసినందుకు గాను అతనికి రిటైర్ అయిపోయిన తర్వాత 2500 ఇస్తారు. సో ఆ 2500 తీసుకొని అతని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురు కొడుకులు వాళ్ళందరూ మా కోసం ఏం తెచ్చినావు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం తెచ్చినా ఇలా పాడైపోతాయి, బట్టలు తెస్తే పాతవైపోతాయి, చిరిగిపోతాయి, సో జ్యువెలరీ చేస్తే అది కూడా కొన్ని రోజుల తర్వాత పాతగైపోతుంది. సో నేను మీకు ఇచ్చేది చాలా లాంగ్ లాస్ట్ ఉండాలి అని చెప్పేసి అతని ప్లాన్ గురించి చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటిది అంటే అతను స్టోరీడ్ హౌస్ కట్టాలి అని అనుకుంటాడు. సో స్టోరీడ్ హౌస్ కట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఆ ప్లాన్తో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో దానికి ఫౌండేషన్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే పునాది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే న్యూ ఇయర్ డే రోజు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ద రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్ వి విల్ సీ నౌ. The news that Bayaji was building a storied house spread like a cry from the rooftops. ఓకే, సో ఇక్కడ అతను ఇల్లు కట్టాలి అనుకుంటున్నాడు స్టోరీడ్ హౌస్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. సో మనం అంటే నార్మల్గా పాత సేయింగ్ ప్రోవర్బ్ మనకు ఒకటి ఉంది కదా, గోడలకు కూడా చెవులు ఉంటాయి జాగ్రత్త అనేసి. సో వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్న విషయము ఆ ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది అనమాట. దెర్ వాజ్ ఓన్లీ వన్ స్టోరీడ్ హౌస్ ఇన్ ద విలేజ్ అండ్ దట్ బిలాంగ్ టు కొండిబా పాటిల్. ఓకే, సో పాటిల్ భుజబా పాటిల్ వల్ల రిలేటివ్ అయి ఉంటాడు కొండిబా పాటిల్. సో ఆ విలేజ్లో ఒకటే స్టోరీడ్ హౌస్ ఉంది అంట. అది ఎవరిది అంటే కొండిబా పాటిల్ది. దట్ బయాజీ అండ్ అన్టచబుల్ క్రీచర్ షుడ్ థింక్ ఆఫ్ ఎ రైవల్ స్టోరీడ్ హౌస్ వాజ్ టూ మచ్ ఫర్ కొండిబా టు బియర్. సో ఇక్కడ దట్ బయాజీ అండ్ అన్టచబుల్ క్రీచర్ షుడ్ థింక్ ఆఫ్ ఎ రైవల్ స్టోరీడ్ హౌస్ వాజ్ టూ మచ్ ఫర్ కొండిబా టు బియర్. సో ఇక్కడ అంటే ఆ విలేజ్లో ఓన్లీ కొండిబా పాటిల్కి మాత్రమే స్టోరీడ్ హౌస్ ఉండే. సో దాని తర్వాత ఇప్పుడు బయాజీ స్టోరీడ్ హౌస్ కడతా అన్న వినగానే అతనికి ఏమనిపించింది అంటే అతను ఒక దళితుడు అన్టచబుల్, అతను నాకు పోటీగా ఇల్లు కడతాడా అనేసి అతను తట్టుకోలేకపోతాడు అనమాట. అదర్స్ ఆల్సో మర్మర్డ్ దట్ ద అన్టచబుల్స్ వర్ ఫర్గెటింగ్ ద పొజిషన్. సో ఇంకా ఊళ్ళో ఉన్న చాలా మంది కూడా ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళలో వాళ్ళే అనుకుంటూ ఉన్నారనమాట. ఏమని అంటే వాళ్ళు అంటే బయాజీ మర్చిపోతున్నాడేమో అతని పొజిషన్ ఏంటిది అంటే అతను ఒక అన్టచబుల్ అని. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు హీ ఈజ్ బయాజీ అండ్ హీ ఈజ్ కొండిబా పాటిల్ గివింగ్ ఎ వార్నింగ్ టు బయాజీ. వర్క్ ఆన్ ద ఫౌండేషన్ had started. దత్తారాం father was given the contract of construction. సో ఇంకా వాళ్ళు స్టోరీడ్ హౌస్ కట్టాలి అని అనుకున్నారు కదా, సో దానికి ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిర్రు అంటే దత్తారాం వాడర్. ద ఫౌండేషన్ ట్రెంచెస్ వర్ ఫిల్డ్ విత్ మడ్, బిట్స్ ఆఫ్ స్టోన్ అండ్ అదర్ ఫిల్లింగ్స్. సో ఇక్కడ ఫౌండేషన్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయి, బేస్మెంట్ ఏదైతే ఉంటుందో అది మట్టితో ఇంకా రాళ్లతో అండ్ ఇంకా వేరే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాంతో ఫిల్ చేసిరంట. వర్క్ ప్రోగ్రెస్డ్ విత్ స్పీడ్. One day Bayaji saw Kondiba coming towards him and greeted him. It's with your blessings that I have ventured on this storied house. సో ఇంకా ఆ వర్క్ అనేది చాలా స్పీడ్గా అవుతూ ఉంది. సో ఒకరోజు బయాజీ ఆ కొండిబాని చూస్తాడనమాట. కొండిబా అతని వైపు రావడం చూసి అతన్ని గ్రీట్ చేస్తాడు. చేసిన తర్వాత ఏమంటాడు అంటే ఇది అంతా మీ బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఈ స్టోరీడ్ హౌస్ అనేది కడుతున్నా అని చెప్పి అంటాడు. బైజు, you shouldn't lose your head simply because you have set aside some money. Do you aspire to an equal status with us by building this house? The poor should remain content with their cottage, understand? Kondiba remarked rather sharply.
సో ఇదంతా విని అంటే అతను కొండిబా పాటిల్ బయాజీ దగ్గరికి వస్తాడు కదా. వచ్చిన తర్వాత అతను ఏమంటాడంటే, నువ్వు అంటే నీ దగ్గర కొంచెం మనీ ఉంది, అది పక్కకు పెట్టినా అని చెప్పేసి నువ్వు నీ తల కొట్టేసే పనులు చెయ్యకు. నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అని అంటే, నువ్వు ఎంత ఇల్లు కట్టినా మా అంత స్టేటస్ నీకు రాదు. నువ్వు పూర్ లాగానే ఉండాలి. కాటేజ్ అంటే నువ్వు చిన్న ఇంట్లో మాత్రమే ఉండాలి, అర్థమైందా అని చెప్పేసి అతనికి వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతాడు అతను. No Patil, please don't misunderstand me. Bayaji was a little dizzy with nervousness. సో ఇంకా అప్పుడు ఏమంటాడు అని అంటే బయాజీ, లేదు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి చాలా ఇలా డల్గా అయిపోతాడు అనమాట భయంతో. హౌ డు యూ సే దట్ వన్ షుడ్ కీప్ టు వన్స్ పొజిషన్? యూ షుడెంట్ లెట్ ఎ లిటిల్ మనీ టర్న్ యువర్ హెడ్. సో ఇక్కడ అతను ఏమంటాడంటే, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అని అంటాడు కదా బయాజీ కొండిబా పాటిల్తో. సో అతను ఏమంటాడంటే, నువ్వు అది ఎలా అంటావు, నీ పొజిషన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ దగ్గర కొంచెం మనీ ఉంది కదా అని గర్వంతో ఇల్లు కడతా అని నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అన్నట్టుగా వార్నింగ్ ఇస్తాడనమాట. ఐ ఓన్లీ విష్ టు బిల్డ్ ఎ షెల్టర్ ఫర్ మై ఫ్యామిలీ, దెన్ ఐ షెల్ బి ఫ్రీ టు బ్రీత్ మై లాస్ట్, బయాజీ ఆన్సర్డ్. సో ఇక్కడ బయాజీ ఏం చెప్తాడు అని అంటే, లేదు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, నేను మీ అంత పొజిషన్ని నేనేం కోరుకోవట్లేదు, జస్ట్ నేను నా ఫ్యామిలీకి ఒక షెల్టర్ని ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అది నా కోరిక, నా చివరి కోరిక, దాని తర్వాత నేను చనిపోయినా పర్లేదు అన్నట్టుగా అట్లా అంటున్నాడు అనమాట. ఎవరు? బయాజీతో అంటున్నాడు. ఎవరు? కొండిబా పాటిల్తో బయాజీ కొండిబా పాటిల్తో అంటున్నాడు. Who says you shouldn't have a house? You can have a small house with 3 convenient portions, a veranda in the front and at the back, the living section in the middle. Why spend unnecessarily on a storied house? Patil gave his counsel. సో ఇక్కడ అతను ఏమంటున్నాడు అంటే, ఎవరు నిన్ను కట్టుకోవద్దన్నారు ఇల్లు, నువ్వు కట్టుకో, కానీ చిన్న ఇల్లు 3 పోర్షన్స్ అంటే 3 పోర్షన్స్ ఉన్న ఇల్లు కట్టుకో. ఒక వరండా ఉంటుంది, దాని వెనకాల ముంగట ఒక లివింగ్ సెక్షన్ ఉంటుంది మిడిల్లో అని ఇట్లా చెప్తాడనమాట. ఇంకా ఏమంటాడు అంటే, నువ్వు అన్నెసెసరీగా స్టోరేడ్ హౌస్ పైన మనీ ఎందుకు ఖర్చు చేస్తున్నావు అంటాడు. ఎవరు? కొండిబా పాటిల్ బయాజీతో అంటాడు. నో బట్ బయాజీ ఫాల్టర్డ్. సో ఇంకా బయాజీ ఏమంటాడంటే అతని మాటలకి లేదు కానీ అని ఇలా ఆగిపోతాడనమాట. You may go in for a storied house only if you don't wish to stay in this village. I hope you know that what I mean. Kondiba shot out as a warning and walked away. Other ruffians in the village threatened Bayaji in a similar manner. సో ఇక్కడ అతను ఏమంటాడు అని అంటే, నువ్వు ఒకవేళ స్టోరీడ్ హౌస్ కట్టాలి అని అనుకుంటున్నావు అనుకో, సో నువ్వు విలేజ్లో ఉండవు. ఇఫ్ యూ డోంట్ విష్ టు స్టే ఇన్ దిస్ విలేజ్, ఒకవేళ నువ్వు ఈ విలేజ్లో ఉండొద్దు అని అనుకుంటే నువ్వు ఇల్లు స్టోరీడ్ హౌస్ కట్టు. ఓకే, నేను ఏమంటున్నానో నీకు బాగా అర్థమయ్యి ఉంటుంది అని చెప్పేసి కొండిబా పాటిల్ బయాజీకి ఇలా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో ఇంకా అక్కడే ఉన్న కొందరు పెద్ద మనుషులు కూడా అదే విధంగా బయాజీని భయపెడతారనమాట. థ్రెటెండ్ బయాజీ ఇన్ సిమిలర్ వే అంటే సేమ్ కొండిబా పాటిల్ ఎలా అయితే భయపెడతాడో బయాజీని, అక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషులు కూడా బయాజీని అదే విధంగా భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. Out of fear, Bayaji had to abandon plans for the storied house. The conventional 3-portioned house was taken up. సో ఇవన్నీ మాటలు విన్న బయాజీ ఏం చేస్తాడనంటే ఆ భయంతో ఇంకా స్టోరీడ్ హౌస్ కట్టాలి అనే ప్లాన్ని వదిలేసి ఇంకా అతను చెప్పింది కదా కొండిబా పాటిల్ 3-portioned హౌస్ కట్టవడానికి ప్లాన్ చేస్తాడనమాట. వర్క్ వాజ్ రెజ్యూమ్డ్ అండ్ ద వాల్స్ రోజ్ ర్యాపిడ్లీ. సో ఇంకా పని అవుతూ ఉందన్నమాట. గోడలు చాలా ఫాస్ట్గా లేచినాయి, అంటే గోడలు కట్టేసిరు. The middle portion was a little elevated and a small first story fixed up there with a wooden flooring. This part could be reached by stairs rising up from the kitchen. No one could guess from outside that there was a first story to the house. Bayaji had to make the best of things. సో ఇక్కడ ఏమైంది అని అంటే అతను చెప్పిండు కదా 3-portion హౌస్ కట్టుకోమని చెప్పేసి. సో ఎలాగో అన్టచబుల్స్ ఇంట్లోకి పెద్దవాళ్ళు రారు. ఎస్, సో అతను ఏం చేస్తాడంటే అతను వేరే విధంగా ప్లాన్ చేస్తాడనమాట. ఏమని అని అంటే, ఫస్ట్ ద మిడిల్ పోర్షన్ వాజ్ ఎ లిటిల్ ఎలివేటెడ్. ఓకే, మధ్యలో పోర్షన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎలాబొరేట్ అంటే పెద్దగా కడతాడనమాట. అండ్ స్మాల్ ఫస్ట్ స్టోరీ ఫిక్స్డ్ అప్. సో అక్కడ ఏం చేస్తాడనమాట, పైకి వెళ్ళడానికి దారి వేస్తాడు. ఓకే, దేర్ విత్ ఎ వుడెన్ ఫ్లోరింగ్.
సో అక్కడ ఏం చేస్తాడు అంటే ఇలా సిమెంట్తో కాంక్రీట్తో కాకుండా వుడెన్తో ఫ్లోరింగ్ వేస్తాడు అనమాట. దిస్ పార్ట్ కుడ్ బి రీచ్డ్ బై స్టేర్స్ రైజింగ్ ఫ్రమ్ ద కిచెన్. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అని అంటే కిచెన్లోంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ వేస్తాడు అతను. నో వన్ కుడ్ గెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ దట్ దెర్ వాజ్ ఎ ఫస్ట్ స్టోరీ టు ద హౌస్. సో బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే ఎవరు అసలు గెస్ కూడా చేయలేరు అనమాట. ఏమని అంటే లోపల నుంచి ఇంకో స్టోరీ హౌస్ ఉంది అని చెప్పేసి. ఓకే, సో బయట నుంచి చూస్తే నార్మల్గా 3 పోర్షన్ వరండా లాగా అలా కనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్ళి చూస్తేనే అది ఒక స్టోరీడ్ హౌస్ లాగా కనిపిస్తుంది అనమాట. బయాజీ హ్యాడ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ థింగ్స్. సో ఇంకా అతని ప్లాన్ చాలా బెస్ట్గా ఉంటుంది. ద హౌస్ వాజ్ కంప్లీట్ అండ్ ద ట్రెడిషనల్ హౌస్ వార్మింగ్ సెరమనీ వాజ్ ప్లాన్డ్. సో ఇల్లంతా కంప్లీట్ అయిపోతుంది, కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఇంటి గృహ ప్రవేశం హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తారు అనమాట. ఇన్విటేషన్స్ వర్ సెంట్ టు రిలేటివ్స్ ఇన్ డిఫరెంట్ విలేజెస్. సో హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి అందరిని ఇన్వైట్ చేయాలి కదా, సో ఆ ఇన్విటేషన్స్ అన్ని పంపిస్తారనమాట రిలేటివ్స్కి. డిఫరెంట్ విలేజెస్లో ఉన్న రిలేటివ్స్ అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తారు. The village elders by convention could not be invited to a meal or refreshments. So they were invited to the ceremonial pan supari. Bayaji put up a fine pandal in front of the house. Okay, so ikkada the village elders by convention could not be invited to a meal or refreshments. సో ఇక్కడ విలేజ్లో ఉన్న ఎల్డర్స్ అంటే పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే వాళ్ళ దళితుల ఇంటికి వెళ్ళి వాళ్ళు తినరు కాబట్టి అక్కడ బయాజీ ఏం చేసిందంటే జస్ట్ వాళ్ళకి పాన్ సుపారీకి ఇన్వైట్ చేసిందనమాట. బయాజీ పుట్ అప్ ఎ ఫైన్ పండల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. సో మనం ఎవరైనా సరే నార్మల్గా ఇంటి ఫంక్షన్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అలాంటివి చేస్తే ముందు పందిరి వేస్తాం కదా, సో అతను కూడా పండల్ అంటే పందిరి అనమాట, పందిరి వేస్తాడు. హిస్ సన్స్ వర్క్డ్ హార్డ్ బట్ 2 full days ఆన్ ద డెకరేషన్స్. సో వాళ్ళ 2 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారనమాట, అంటే ఇంటిని బయట డెకరేట్ చేయడానికి 2 days. ఓకే, రిలేటివ్స్ స్టార్టెడ్ అరైవింగ్. సో రిలేటివ్స్ కూడా రావడం స్టార్ట్ చేసిరు. వెల్ నోన్ డివోషనల్ సింగర్స్ ఖడ్గే ఓంకార్ బువా, పరసు బువా, కలేకార్ బాపు మాస్టర్, జీజా బువా అండ్ వితోపా ఆఫ్ వడగావ్ కేమ్ విత్ దేర్ ట్రూప్స్. సో ఇంకా అతను అంటే నార్మల్గా అతను దళితే, ఒక మెహర్ అనమాట క్యాస్ట్ ప్రకారంగా, బట్ అతను ఇంటి ఫంక్షన్ చాలా గ్రాండ్గానే చేస్తున్నాడు అనమాట. రిలేటివ్స్ అందరు రావడం స్టార్ట్ చేసిండు. అండ్ అక్కడ ఉన్న కొండిపా పార్టీలు ఇంకా అతనితో పాటు ఉన్న కొంతమంది పెద్ద మనుషుల్ని వాళ్ళు ఇంటికి భోజనం చేయడానికి రారు కాబట్టి జస్ట్ వాళ్ళకి పాన్ సుపారీ లాగా వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు. అండ్ వాళ్ళ 2 కొడుకులు కూడా 2 days చాలా కష్టపడి ఇల్లంతా బాగా డెకరేట్ చేస్తారు. అండ్ ఇంకా అతను ఎవరిని పిలుస్తాడు అంటే సింగర్స్ని. ఓకే, డివోషనల్ సింగర్స్ ఉంటారు కదా, దేవుడు భక్తి పాటలు పాడే వాళ్ళని, వాళ్ళ ట్రూప్ని కూడా పిలుస్తారు అనమాట. హియర్ దే హ్యావ్ గివెన్ సమ్ నేమ్స్. People look forward with delight to the forthcoming contest among the various troops. సో అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా చూస్తూ ఉన్నారనమాట. అంటే ఇంకా నెక్స్ట్ ఏం సాంగ్ వస్తుంది అన్నట్టుగా మ్యూజిక్ గ్రూప్ నుంచి. ఇన్ ద ఈవినింగ్ 4 పెట్రోమాక్స్ లైట్స్ వేర్ హంగ్ ఇన్ ద 4 corners ఆఫ్ ద పండల్. ఓకే, సో ఇక్కడ ఇంటికి మనం పందిరి వేస్తాం కదా, సో పందిరి వేసినప్పుడు పెట్రోమాక్స్ లైట్స్ అంటే చాలా చీకటి అయిపోయిన తర్వాత లైటింగ్ ఉండదు కదా, సో ఆ లైటింగ్ కోసం అని చెప్పేసి పెట్రోమాక్స్ లైట్స్ అనేవి తెస్తారనమాట. సో ఆ పందిరికి 4 వైపులా కడతారనమాట, 1 2 3 4 అలా, ఇక్కడ సైడ్ 2 ఇక్కడ సైడ్ 2. ఇట్ లెంట్ ఎ యూనిక్ గోల్డెన్ yellow light to the surroundings. Guests were engrossed in conversation. సో ఇంకా అది చాలా అంటే ఆ లైటింగ్స్ వల్ల చాలా ఎల్లో లైట్ అనేది వచ్చింది. ఇంకా అక్కడ ఉన్న గెస్ట్లు కూడా దాని గురించి కాన్వర్జేషన్ అంటే వాళ్ళ మాటల్లో వాళ్ళు మునిగిపోయి చాలా బిజీగా ఉన్నారు అనమాట. కొండిపా పాటిల్ వాజ్ సూన్ దేర్. సో ఇంకా ఇదంతా అవుతుంది, అక్కడికి ఎవరు వచ్చారు? కొండిపా పాటిల్ వచ్చిండు. విత్ హిమ్ వాజ్ ద థగ్ బుజబా అండ్ 4 or 5 seasoned rascals like వితోబా, గయాకుటే అండ్ పరసు మార్తాండా. These people felt uneasy at the sight of the brand new house, the impressive pandal and the crowd of smiling faces. సో అక్కడికి ఎవరెవరు వచ్చిరు అంటే కొండిపా పాటిల్ వచ్చిండు, వాళ్ళతో పాటు ఎవరెవరు వచ్చిరు అక్కడికి అంటే భుజబా వచ్చిండు, భుజబాతో పాటు ఇంకా 4-5 members కూడా వచ్చిరు అనమాట. వాళ్ళు చాలా కన్నింగ్ ఫెలోస్ అనమాట. ఎవరు అంటే వితోబా, గయాకుటే అండ్ పరసు మార్తాండ. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హౌస్ని ఓకే కొత్త ఇల్లుని చూసి చాలా అనీజీగా ఫీల్ అవుతారు అనమాట, అంటే చాలా జెలసీగా ఫీల్ అవుతారు. అక్కడ ఉన్న పందిరిని, అక్కడ ఉన్న జనాల స్మైలింగ్ ఫేసెస్ని ఇవన్నీ చూసి వాళ్ళు చాలా అనీజీగా ఫీల్ అవుతారు.
Their eyes roved all over the place. సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మొత్తం అక్కడికి వెళ్ళగానే అంతా ఎలా ఉందా అని చెప్పేసి ఇలా మొత్తం తిప్పి చూస్తున్నారు అనమాట. బయాజీ లెడ్ దెమ్ అప్ ద స్టేర్స్ ఇన్ ద కిచెన్. సో ఇంకా బయాజీ వాళ్ళని ఏం చేస్తాడంటే లోపలికి తీసుకెళ్తాడు అనమాట కిచెన్ దగ్గరికి. ద ఫస్ట్ ఫ్లోర్ లుక్ లైక్ ఏ డ్రాయింగ్ రూమ్. సో అది ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ అంటే డ్రాయింగ్ రూమ్ లాగా అది కనిపిస్తుంది అనమాట. ద వాల్స్ వేర్ రేడియంట్ విత్ బ్లూ ఆయిల్ పెయింట్. ద ఫ్రెష్ కలర్ గేవ్ అవుట్ ఎ ప్లెజెంట్ స్మెల్. సో ఇంకా లోపలికి తీసుకెళ్తాడు కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది డ్రాయింగ్ రూమ్ అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇంకా గోడలు ఆయిల్ పెయింట్తో బ్లూ కలర్ ఆయిల్ పెయింట్తో పెయింట్ చేసి చాలా షైనింగ్గా ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళగానే కొత్త ఇల్లు కదా, ఒక మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. Framed pictures of great men like Lord Buddha, Dr. Dada Saheb Ambedkar, Karamveer Bhuarao Patil, Mahatma Jyotiba Phule and others hung on the walls. సో ఇంకా అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గోడల పైన ఏముంటాయి అని అంటే వీళ్ళందరి పిక్చర్స్ ఉంటాయి అనమాట. ఎవరెవరివి? లార్డ్ బుద్ధ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, కరంవీర్ బుహారావు పాటిల్, మహాత్మా జ్యోతిబాయ్ పూలే, వీళ్ళందరివి ఫొటోస్ అక్కడ తగిలించి ఉంటాయి అన్నమాట. The loft-like first floor was filled with a pure and holy ambience. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంది అది అంతా ఎలా ఉంటుంది అంటే లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ చాలా డివోషనల్గా అంబియన్స్ అనేది అక్కడ ఉంటుంది. Bayaji spread a rough woolen carpet for Patil and the other high caste people. సో ఇంకా బయాజీ ఏం చేస్తాడు అని అంటే అందరికీ తెచ్చిందే కాకుండా వీళ్ళు ఊర్లో పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళ కొంచెం రెస్పెక్టబుల్గా వాళ్ళకి ఉలెన్ కార్పెట్ ఉంటుంది కదా, అది తీసుకొని వస్తాడు అనమాట. ఎవరికి? కొండిబా పాటిల్కి, భుజబాకి, ఇంకా అక్కడ ఉన్న కొంతమందికి. పాటిల్ సాట్ క్వైట్లీ ఆన్ దట్. సో పాటిల్ ఏం చేస్తాడు? దానిపైన కూర్చుంటాడు సైలెంట్గా. హిస్ కంపానియన్స్ రాదర్ అన్కంఫర్టబుల్ టుక్ దేర్ పొజిషన్స్ అరౌండ్ హిమ్. సో అతనితో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, భుజబా ఇంకా వేరే వాళ్ళు. సో వాళ్ళకి ఇష్టం లేకున్నా సరే, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా సరే పాటిల్ చుట్టూ కూర్చుని ఉండిపోతారు అనమాట వాళ్ళు. బయాజీ ఆఫర్డ్ దెమ్ ద కస్టమరీ బీటిల్ లీవ్స్. సో ఇంకా బయాజీ వాళ్ళకి ఎలాగో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి అతను ఏం చేశాడంటే తమలపాకులు, ఓకే, పాన్ సుపారీ అనుకున్నాం కదా ఇందాక, అవి ఇస్తాడు అతనికి. Patil accepted the leaves but immediately gave it back to Bayaji with the remark, yes, it's all very nice. సో ఇంకా అతను ఏం చేస్తాడు? పాటిల్ ఉంటాడు కదా, సో అది అంటే కొండిబా పాటిల్ ఉంటాడు కదా, అతను అది లీవ్స్ని యాక్సెప్ట్ అంటే ఆకుల్ని తీసుకుంటాడు. బట్ ఇమీడియట్లీ గేవ్ ఇట్ బ్యాక్ టు బయాజీ విత్ ద రిమార్క్, ఎస్ ఇట్స్ ఆల్ వెరీ నైస్. సో వెంటనే మళ్ళీ అతనికి తిరిగి ఇచ్చేసి ఇంకా అతను ఏమంటాడు అంటే చాలా బాగుంది అన్నట్టుగా అంటాడు అనమాట. బట్ వై డోంట్ యూ యాక్సెప్ట్ ద బీటిల్ లీవ్స్? బయాజీ ఆస్క్డ్ నర్వస్లీ. సో అతను ఆ పాన్ ఇచ్చినప్పుడు తీసుకుంటాడు, మళ్ళీ వెంటనే అతనికి ఇచ్చేస్తాడు కదా. సో అప్పుడు బయాజీ అడుగుతాడు అనమాట చాలా భయపడుతూ, మళ్ళీ మీరు ఎందుకు నాకు ఇచ్చేసారు, ఇది ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అడుగుతాడు. ఏంటిది? తమలపాకులు. భుజబా స్మైల్డ్ ఆర్టిఫిషియల్లీ అండ్ సెడ్, ఇట్స్ ఎనఫ్ దట్ యువర్ ఆఫరింగ్ ఈజ్ హానర్డ్. సో ఇంకా భుజబా చిన్నగా ఏదో అంటే నవ్వాలా వద్దన్నట్టుగా నవ్వి, నువ్వు మాకు ఆఫర్ చేసింది చాలు, అదే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడతాడు. ఈజ్ ఇట్ ఆల్సో నెసెసరీ టు ఈట్? నువ్వు మాకు ఇచ్చిందే ఎక్కువ, మేము ఇంకా దాన్ని తినాలా అని అడుగుతాడు అనమాట. వెల్, మేక్ ఏ మూవ్ నౌ. విత్ దిస్ కొండిబా పాటిల్, భుజబా అండ్ హిస్ కంపానియన్స్ రోజ్ టు లీవ్. సో ఇంకా ఇది ఈ మాట అంటే నువ్వు ఇచ్చిందే చాలు, ఇంకా తినడం అవసరమా అన్నట్టు అంటాడు కదా. సో అలా అనేసి సరే ఇంకా పదండి వెళ్దామని అంటాడు. సో అతనితో పాటు అందరూ వాళ్ళ కంపానియన్స్ కూడా వెళ్ళిపోతారు అనమాట. యాజ్ దే కేమ్ డౌన్, భుజబా ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వేర్ టంబ్లింగ్ డౌన్ ద స్టేర్స్. సో ఇంకా వాళ్ళు అలా కిందికి వస్తూ ఉంటారు, అలా వచ్చేటప్పుడు సో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు భుజబా కూడా వాళ్ళతో పాటే వస్తూ ఉంటాడు కదా. సో అతను కిందికి దిగేటప్పుడు ఆ స్టెప్స్ నుంచి కిందికి దిగేటప్పుడు అతనికి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. దే ఐడ్ వన్ అనదర్ యాజ్ ఇఫ్ టు సే, దిస్ అన్టచబుల్ వార్మ్ హ్యాస్ గాట్ ఎ స్వాలెన్ హెడ్, హీ నీడ్స్ ప్రాపర్ హ్యాండ్లింగ్. సో అలా వెళ్తూ వాళ్ళు ఒకరితో ఒకరు ఏమనుకుంటారు అంటే జస్ట్ ఐ కాంటాక్ట్తోనే ఈ అన్టచబుల్ ఎవరైతే ఉన్నారో అతనికి బాగా గర్వం ఎక్కువైపోయింది, పవర్ ఎక్కువైపోయింది, దీన్ని మనము హ్యాండిల్ చేయాలి ప్రాపర్గా అంటాడు. బయాజీ ఫెడ్ ఆల్ హిస్ గెస్ట్ విత్ మీల్ ఆఫ్ షీరా అండ్ పూరీస్ along with betel nuts. Items of gossip rolled over their tongues and then the session of social devotional songs began. సో ఇక్కడ అంటే హౌస్ వార్మింగ్ సెరమనీ స్టార్ట్ అయింది.
అక్కడ ఉన్న భుజబా పాటిల్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న గెస్ట్ కి బయాజీ మంచిగా అందరికి షీరా ఇంకా పూరి అంటే మనం హల్వా పూరి ఇలా అంటాం కదా స్వీట్స్ తో దాంతో అందరికి మంచిగా మీల్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి కిల్లి అంటాం కదా అది కూడా ఇచ్చిండు. మంచిగా వాళ్ళు తినేసిన తర్వాత అక్కడ డివోషనల్ సాంగ్స్ సోషల్ ప్రోగ్రామ్ ఉంది కదా అది స్టార్ట్ అయిందంట. అమంగ్ ద భజన్ సింగర్స్ కలేకార్ బాపు మాస్టర్ హ్యాస్ ఎ సుపీరియర్ వాయిస్. సో ఇక్కడ చాలా మంది మనకి ట్రూప్ ఒక గ్రూప్ లాగా వచ్చింటారు కదా మ్యూజిక్ వాళ్ళు. సో అందరికన్నా చాలా సుపీరియర్ వాయిస్ ఎవరిది అంటే కలేకార్ బాపు మాస్టర్ది సుపీరియర్ వాయిస్ అంటాం. ఖడ్గేగాంకర్ బువా వాజ్ బెటర్ ఎట్ క్లాసికల్ సింగింగ్. సో ఈ ఖడ్గేకర్ బువా ఉన్నాడు కదా అతను క్లాసికల్ సింగింగ్ లో చాలా బెటర్ అంటాం. డివోషనల్ సాంగ్స్ వే సాంగ్ ఇన్ ప్రేజ్ ఆఫ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అండ్ లార్డ్ బుద్ధా. సో ఇంకా డివోషనల్ సాంగ్స్ ఎవరిని పొగుడుతూ పాడినారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ లార్డ్ బుద్ధా వీళ్ళని పొగుడుతూ ఆ డివోషనల్ సాంగ్స్ అనేవి పాడిరంట. పీపుల్ స్వేడ్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్ యాజ్ ద ప్రోగ్రామ్ గ్యాదర్డ్ మొమెంటమ్. సో ఇంకా వాళ్ళు అక్కడ ఉన్న జనాలు అంటే అక్కడ ఉన్న గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇట్లా తల తిప్పుకోలేనంతగా చూస్తూ ఉండిపోయారు అనమాట. అంటే వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ 2 o'clock in the morning. సో ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఎంత టైం అయింది? మార్నింగ్ 2 o'clock అయింది. Bayaji was strutting about in the pandal. He sat down by a guest now and then to inquire after his welfare. Small children, unable to resist sleep, had dropped off like bundles of rags. సో ఇంకా అంత ప్రోగ్రామ్ అయిపోయింది కదా 2 o'clock అయింది. సో బయాజీ ఆ పందిర్లో తిరుగుతూ ఉన్నాడు అనమాట. చాలా అంటే హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు అనమాట. అంటే ఆ ప్రోగ్రామ్ అంతా చాలా హ్యాపీగా అతను అనుకున్నట్టే అతనికి ఒక కళ ఉండే ఇల్లు కట్టాలి వాళ్ళ పిల్లలకి షెల్టర్ ఇవ్వాలి అని. సో అది ఫుల్ఫిల్ అయింది కాబట్టి అతను చాలా హ్యాపీగా పందిర్లో తిరుగుతూ ఉన్నాడు అనమాట. హి సాట్ డౌన్ బై గెస్ట్ నౌ అండ్ దెన్ టు ఎంక్వైర్ ఆఫ్టర్ హిస్ వెల్ఫేర్. సో ఇంకా అక్కడే వాళ్ళతో అంటే గెస్ట్లు ఉంటారు కదా పందిట్లో కూర్చున్న వాళ్ళతోనే కూర్చొని వాళ్ళ క్షేమ సమాచారాల మంచి చెడులు అన్ని తెలుసుకుంటూ ఉన్నాడు అనమాట. స్మాల్ చిల్డ్రన్ అనేబుల్ టు రెసిస్ట్ స్లీప్. సో ఇంకా అక్కడ ఉన్న పిల్లలు పడుకోలేకపోతున్నారు అనమాట. హ్యాడ్ డ్రాప్డ్ ఆఫ్ లైక్ బండల్స్ ఆఫ్ ర్యాగ్స్. సో ఇలా అందరూ ఒకే దగ్గర ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఉన్నారనమాట. ఎలా అంటే మనము చిన్న చిన్న క్లాత్స్ మూటలు ఇలా చేసి బాల్ లాగా చేస్తాం కదా. సో అలానే పిల్లలు కూడా పడుకొని ఉన్నారు. ఉమెన్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వరండా. సో ఉమెన్ ఎక్కడ కూర్చున్నారు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ వరండాలో కూర్చొని ఉన్నారనమాట. బయాజీస్ చిల్డ్రన్ వర్ బిజీ ప్రిపేరింగ్ టీ ఫర్ ఎ సెకండ్ రౌండ్. సో ఇంకా నైట్ 2 o'clock అయింది కదా అప్పుడు మార్నింగ్. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరు చాలా అలసిపోయి ఉంటారు అని చెప్పేసి వాళ్ళ కోసం అని మళ్ళీ సెకండ్ రౌండ్కి టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. They had put tea powder and sugar into a pot on a trenched stove and waited for the water to boil. Okay. సో ఇంకా వాళ్ళు వాటర్లో టీ పౌడర్ ఇంకా షుగర్ కూడా వేసి స్టవ్ పైన పెట్టిరంట. సో వాటర్ ఇంకా బాయిల్ అవ్వడానికి కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ట్రెంచ్డ్ స్టవ్ అంటే మనము మట్టితో చేసుకుంటాం కదా స్టవ్. ఓకే, మట్టితో మనం ఇలా ఇల్లు లాగా చేసి మధ్యలో కట్టెలు పెడతాం, పైన పొయ్యి పెడతాం. నౌ డేస్ ఇన్ విలేజెస్ ఆల్సో సో మెనీ పీపుల్ యూజింగ్ ద ట్రెంచ్డ్ స్టవ్స్ ఫర్ మేకింగ్ రోటీస్. సో రొట్టెలు చేయడానికి నార్మల్గా విలేజెస్లో ఇప్పటికీ కూడా కట్టెల పొయ్యినే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ద భజన్ వాజ్ ఇన్ ఫుల్ స్వింగ్. సో భజన్ ఉంది కదా అంటే ఆ ట్రూప్ సింగర్స్ ఉన్నారు కదా పాటలు పాడుతూ ఉన్నారు కదా చాలా ఊపులో ఉందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ ఎట్ నైట్ అండ్ మై హార్ట్ వాస్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్. సో ఇలానే లైన్ ఏదైతే ఉంది అది పాటలో ఒక లైన్ అన్నమాట ఇది. ఓకే, the group advanced from baseless devotionals like from the east came a horde of ghosts, each one with 7 heads, to social devotionals. సో ఇక్కడ ద గ్రూప్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ బేస్లెస్ డివోషనల్స్ అంటే ఇక్కడ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా బేస్లెస్ అంటే చాలా డివోషనల్ సాంగ్స్ పాడుతూ ఉన్నారనమాట. అందులో ఒక లైన్ ఏంటిది అంటే ఫ్రమ్ ద ఈస్ట్ కేమ్ ఏ హార్డ్ ఆఫ్ గోస్ట్ ఈచ్ వన్ విత్ 7 heads. సో ఒక గుంపు అనమాట, దయ్యాల గుంపు ఈస్ట్ సైడ్ నుంచి వచ్చిందంట. ఒక్కొక్క దానికి 7 heads ఉన్నాయంట. అంటే ఒక్కొక్క దానికి 7 తలలు ఉన్నాయంట. టు సోషల్ డివోషనల్స్. ఇదంతా ఏంటిది అంటే ఒక పాట అనమాట. పాటలో వీళ్ళు ఇదంతా చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇందాక చెప్పిన కదా ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ ఎట్ నైట్. సో నాకు నైట్ ఒక కళ వచ్చింది. అండ్ మై హార్ట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్. సో నా మనసు అంతా ఒక ఫీలింగ్తో, భయంతోనూ హ్యాపీనెస్తోనూ నిండిపోయింది అన్నట్టుగా మీనింగ్ అనమాట ఇక్కడ. సో ది బోత్ లైన్స్ ఆర్ సోషల్ డివోషనల్స్ అంటే సోషల్ డివోషనల్ సాంగ్స్ అని అర్థం ఇక్కడ.
Kalekar Bapu master's powerful voice rose up. సో మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, కలేకర్ బాపు వాయిస్ ఇస్ ఎ సుపీరియర్ వాయిస్ అని. సో ఆయన వాయిస్ అప్పుడు చాలా స్పీడ్గా పాడుతూ ఉన్నాడు అనమాట అతని వాయిస్తో. టేక్ టు హార్ట్ ద స్వీట్ అడ్వైస్ ఆఫ్ భీమరాయ అండ్ బో డౌన్ టు బుద్ధ ఫర్ ద ఎమాన్సిపేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. సో ఈ లైన్ మీనింగ్ ఏంటిది ఇక్కడ అంటే, టేక్ టు హార్ట్ ద స్వీట్ అడ్వైస్ ఆఫ్ భీమరాయ అండ్ బో డౌన్ టు బుద్ధ ఫర్ ద ఎమాన్సిపేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. సో దీనికి మీనింగ్ ఏంటిది అని అంటే, ఇక్కడ భీమరాయుడు ఇచ్చిన అంటే మధురమైన స్వీట్ అడ్వైజ్, ఓకే, ఒక స్వీట్ అడ్వైజ్ అంటే మంచి సలహాని తీసుకొని బుద్ధుడికి నమస్కరించండి అని ఇక్కడ మనకి దీనికి మీనింగ్ అనమాట. ఎందుకు నమస్కరించాలి అంటే ప్రపంచ విముక్తి కోసం. ఓకే, ఐ ఫ్లై టు ద రెఫ్యూజ్ ఆఫ్ లార్డ్ బుద్ధ, ఐ ఫ్లై టు ద రెఫ్యూజ్ ఆఫ్ ఫెయిత్, ఐ ఫ్లై టు ద రెఫ్యూజ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్. ద సాంగ్ రెంట్ ద ఎయిర్ ఫిల్లింగ్ ఇట్ విత్ జాయ్ అండ్ దెన్ ద డ్రీమ్ అన్డ్రీమ్డ్ ఆఫ్ ఇన్సిడెంట్ టుక్స్ ప్లేస్. సో ఇక్కడ ఇంకనే అతను ఏమంటున్నాడు అంటే, నేను బుద్ధుడిని నాకు షెల్టర్ ఇవ్వమని కోరుతున్నాను. ఐ ఫ్లై టు ద రెఫ్యూజ్ ఆఫ్ ఫెయిత్, నాకు నమ్మకం ఉన్న వైపు నేను నడుస్తాను. ఐ ఫ్లై టు ద రెఫ్యూజ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్, అంటే నాకు నమ్మకం ఉన్న వాళ్ళపై నేను ఎవరినైతే నమ్ముతానో వాళ్ళ వైపు నేను నడుస్తాను అని చెప్పేసి సాంగ్ అనమాట. ద సాంగ్ రెంట్ ద ఎయిర్ ఫిల్లింగ్ ఇట్ విత్ జాయ్. సో ఈ సాంగ్ అనేది చాలా హై పిచ్లో ఇలా వెళ్తూ ఉంది, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడే ఒక అనుకోని ఇన్సిడెంట్ ప్లేస్ చేసుకుంటుంది, అంటే ఇక్కడ అనుకోకుండా ఒకటి ఇన్సిడెంట్ అవుతుంది ఇక్కడ. సో వాట్ ఈస్ దట్ ఇన్సిడెంట్ విల్ సీ నౌ. ఇక్కడ ఏదో ఇల్లు కాలిపోతూ ఉంది, ఒక అతను ఇక్కడ పడిపోయిండు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా, ఇక్కడ అందరు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ మే బీ ద ఇన్సిడెంట్. బయాజీస్ న్యూ హౌస్ హ్యాడ్ కాట్ ఫైర్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. సో ఇక్కడ బయాజీ ఎంతో కష్టపడి కళ్ళలు కానీ కట్టుకున్న ఇల్లు ఒక ఫైర్లో 4 సైడ్ల నుంచి అంటుకొని కాలిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇట్ హ్యాడ్ సడన్లీ ఫ్లేర్డ్ అప్. సో చాలా సడన్గా ఒకేసారి మంటలు అనేవి ఇలా వచ్చేస్తాయి. ద ఉమెన్ ఫోక్ ఇన్ ఫ్రంట్ వరండా స్క్రీమ్డ్ ఇన్ కన్ఫ్యూజన్. సో మనం అక్కడ ఇందాక అనుకున్నాం కదా వరండాలో కూర్చున్న వాళ్ళు, సో అక్కడ వాళ్ళందరూ చాలా గట్టిగా అరుస్తున్నారు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ద గెస్ట్ స్టూడ్ అప్ స్విఫ్ట్లీ అండ్ బిగన్ టు పుల్ అవుట్ ద ఉమెన్ లైక్ ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్. సో వాళ్ళందరూ అక్కడ కూర్చొని అరుస్తున్నారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు కదా. సో అక్కడే బయట కూర్చున్న గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళు చాలా స్పీడ్గా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఉమెన్స్ ఎవరైతే గుంపు ఉందో వాళ్ళందరినీ బయటకు తీసుకొని వచ్చారు. బయాజీ వాజ్ ఫ్రాంటిక్. సో బయాజీ చాలా భయపడిపోయిండు, అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. హీ ర్యాన్ అరౌండ్ క్రయింగ్. సో అతను ఇంకా చాలా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. మై హౌస్, మై స్టోరీడ్ హౌస్, ఇట్స్ ఆన్ ఫైర్. సో అతను చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు, కలలు కన్న ఇల్లు కాబట్టి అతను అది కాలిపోతూ ఉంటే చూడలేక నా ఇల్లు అని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. మై ఎనిమీ హ్యాస్ టేకెన్ రివెంజ్ ఆన్ మీ. హీ ఎంటర్డ్ ద రోరింగ్ ఫ్లేమ్స్ క్రయింగ్ మై హౌస్, మై హౌస్. సో ఇంకా అతను ఏడుస్తూ ఏమంటున్నాడు అని అంటే, నా శత్రువులు ఎవరు నా పైన పగ తీర్చుకుంటున్నారు అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటాడనమాట, నా ఇల్లు అని. హీ క్లైంబ్డ్ అప్ టు పుల్ ద పిక్చర్స్ ఆఫ్ బుద్ధ అండ్ బాబా సాహెబ్ ఫ్రమ్ ద వాల్స్ అండ్ హర్ల్డ్ దెమ్ డౌన్. సో ఇక్కడ అతను ఎంతో ఇష్టపడి ఆ గోడల పైన ఆ బుద్ధుడి ఫోటో ఇంకా బాబా సాహెబ్ ఫోటో పెట్టుకున్నాడు కదా. సో అవి ఏం చేసిందంటే, ఆ ఇల్లు కాలిపోతూ ఉన్నా సరే ఆ గోడ పైకి ఎక్కి ఆ బుద్ధుడి పిక్చర్ ఇంకా బాబా సాహెబ్ పిక్చర్ తీసుకొని వచ్చి బయటికి తీసుకొని వస్తాడనమాట. యాజ్ హీ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్ ఇట్ క్రంబుల్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్. సో ఇంకా అతను అవి ఎలా అయితే బయటికి అలా తీసుకొని ఇలా వస్తూ ఉంటాడో అప్పుడే అతనికి మంటలు అంటుకుపోతాయి అన్నమాట. పీపుల్ పుల్డ్ అప్ వాటర్ ఫ్రమ్ ఎ నియర్ బై వెల్ టు పుట్ అవుట్ ద డ్రెడ్ఫుల్ ఫైర్ బట్ ఇట్ కుడ్ నాట్ బి ఈజీలీ కంటైన్డ్. సో ఇంకా అక్కడ ఉన్న జనాలందరూ ఏం చేస్తారు అని అంటే, అక్కడున్న దగ్గర ఉన్న బావిలో నుంచి వాటర్ తీసుకొని వచ్చి చల్లుతారు, కానీ అదంతా ఈజీగా చల్లారే మంట కాదు అనమాట. బయాజీ జంప్ డౌన్ క్విక్ జంప్ పీపుల్ షౌటెడ్. సో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ బయాజీని జంప్ డౌన్ క్విక్లీ జంప్ అంటే త్వరగా కిందికి దూకమని అరుస్తూ ఉన్నారనమాట. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వేర్ క్రయింగ్ అండ్ స్క్రీమింగ్. సో అక్కడ ఉన్న పిల్లలు, ఉమెన్స్ అంటే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నారనమాట. నౌ దట్ ద స్టేర్ కేస్ హ్యాడ్ కొలాప్స్డ్ నో వన్ కుడ్ గో అప్. సో ఇంకా అతను కిచెన్లోకి వెళ్ళడానికి ఇలా వుడెన్ ఫ్లోర్ వేసుకొని ఉన్నాడు కదా, సో అది కాలి కింద పడిపోయింది అనమాట. ఇంకెవ్వరు పైకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది లేదు.
Scorched in the flames, Bayaji ran around like a trapped creature, howling all the time, my house, my house. సో ఇంకా మంటల్లో అంటుకుపోయిన బయాజీ ఏం చేసిండు అని అంటే బయాజీ ర్యాన్ అరౌండ్ లైక్ ఏ ట్రాప్డ్ క్రీచర్. సో మంటలు అతన్ని అంటే ఇట్లా మొత్తం కాలిపోయిండు కదా అతను. సో కాలిపోయి ఇలా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అంటే హౌలింగ్ అంటే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు అనమాట, నా ఇల్లు నా ఇల్లు అనేసి. సో నిజంగానే కదా, ఎవరో ఎంత కష్టపడి కట్టుకున్న ఇల్లు అలా కాలిపోతూ ఉంటే చాలా చాలా బాధ వేస్తుంది. అండ్ దెన్ ద అప్పర్ స్టోరీ ఇట్ సెల్ఫ్ కేమ్ డౌన్ విత్ ఎ క్రాష్ అండ్ అలాంగ్ విత్ ఇట్ బయాజీ విత్ ఎ రీసౌండింగ్ థర్డ్. పీపుల్ పుల్డ్ హిమ్ అవుట్. సో అదంతా కాలిపోయి పైన ఉన్న ఏదైతే స్టోరీడ్ హౌస్ అంటే పైన వేసుకున్న ఫ్లోర్ ఉంటుంది కదా, అది కింద పడిపోతుంది అనమాట. దాంతో పాటే బయాజీ కూడా కింద పడిపోతాడు. ఎలా అంటే అతను పడిపోగానే ఇలా మనకి రబ్బర్ ఏదైనా పడిపోతే ఠగ్ అని ఇలా సౌండ్ వస్తుంది కదా, అలాంటి సౌండ్తో కింద పడిపోతాడు. సో అక్కడ ఉన్న ప్రజలందరూ అతన్ని బయటికి లాక్కొని వస్తారు. బయాజీ వాజ్ బర్న్డ్ ఆల్ ఓవర్. సో అతన్ని మంటలు అంటుకుంటాయి కదా, సో అతను పూర్తిగా కాలిపోతాడు అనమాట. హీ వాజ్ స్టిల్ వెయిలింగ్ మై హౌస్ మై హౌస్. సో అంత అంటుకుపోయినా కూడా అతను ఇంకా అలాగే అరుస్తూ ఉంటాడు అనమాట, నా ఇల్లు నా ఇల్లు అని. బయాజీస్ చిల్డ్రన్ ఎన్సర్కిల్డ్ హిమ్ అండ్ క్రైడ్ దేర్ హార్ట్స్ అవుట్. సో బయాజీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, అతన్ని మొత్తం చుట్టుముట్టి చాలా గట్టిగా వాళ్ళ గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉంటారు అనమాట. The guests were busy putting out the fire. All Bayaji's hopes had been reduced to ashes. What was the use of putting out the fire now? సో ఇంకా అక్కడ ఉన్న గెస్ట్లు ఎవరైతే ఉంటారో అందరూ ఆ మంటను ఆర్పడానికి ట్రై చేస్తూ బిజీగా ఉంటారనమాట. సో అప్పుడు బయాజీ అంటే ఆల్ బయాజీస్ హోప్స్ హ్యాడ్ బీన్ రెడ్యూస్డ్ టు యాషెస్. సో అతని కళలన్నీ బూడిద అయిపోతాయి అనమాట. అతను అక్కడికి వచ్చిందే ఆ ఇల్లు కట్టుకొని అక్కడ చచ్చిపోయే వరకు ఉండాలి, నా పిల్లలకు ఒక షెల్టర్ ఇవ్వాలి అనేసి. సో అతని కళలన్నీ అలా బూడిదైపోతూ ఉన్నాయి. ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే వాళ్ళ వైఫ్ లేదంటే వాళ్ళ చిల్డ్రన్ ఏమంటున్నారంటే అదంతా బూడిద అయిపోయింది, ఇప్పుడు మీరు వాటర్ వేసినా ఏం లాభం అంటున్నారు. బయాజీ వాజ్ బ్యాడ్లీ బర్న్డ్ అండ్ హీ వాజ్ ఇన్ గ్రేట్ అగోనీ. సో ఇంకా బయాజీ చాలా చాలా కాలిపోయి ఉన్నాడు అండ్ ఇంకా అతను చాలా బాధలో కూడా ఉన్నాడు అనమాట. హీ ఆస్క్డ్ ఫర్ వాటర్ ఆల్ ద టైమ్. యాజ్ హిస్ ఐస్ బిగన్ టు రోల్ ఇన్ హిస్ హెడ్, హిస్ ఎల్డెస్ట్ సన్ మూవ్డ్ క్లోజర్, గల్ప్డ్ డౌన్ ద sorrow that was surging in his throat and asked, Nana, what's your last wish? సో ఇక్కడ అతను పూర్తిగా కాలిపోతాడు అనమాట మంటలు, చాలా బాధతో ఉంటాడు అతను. సో అతను కాలిపోయినప్పటి నుంచి అతను వాటర్ కోసం అడుగుతూ ఉంటాడు అనమాట. హీ ఆస్క్డ్ ఫర్ వాటర్ ఆల్ ద టైమ్. He asked for water all the time. అతను చనిపోయేంత వరకు వాటర్ అడుగుతూ ఉంటాడు అనమాట. యాజ్ హిస్ ఐస్ బిగిన్ టు రోల్ ఇన్ హిస్ హెడ్. సో అతని కళ్ళు ఎవరినో వెతుకుతూ ఉంటాయి అనమాట. అంటే అతను ఇలా తిప్పి చూడలేడు కాబట్టి. సో హిస్ ఎల్డెస్ట్ సన్ మూవ్డ్ క్లోజర్. సో వాళ్ళ పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో అతను కొంచెం అతని దగ్గరికి వెళ్తాడు అనమాట. గల్ప్డ్ డౌన్ ద సారో దట్ వాజ్ సర్జింగ్ ఇన్ హిస్ థ్రాట్ అండ్ ఆస్క్డ్. సో అతని గొంతులోంచి మాట రాదనమాట. సో ఏదో చెప్పాలి అనుకుంటాడు కానీ చెప్పలేకపోతాడు. అప్పుడు అతను ఏమడుగుతాడు అని అంటే వాళ్ళ నాన్నని, నాన్న వాట్స్ యువర్ లాస్ట్ విష్, నాన్న మీకు లాస్ట్ చివరి కోరిక ఏంటిది అని బాధగా అడుగుతాడు పాపం. Sons, I want you to build a storied house. I have no other wish. With these words, his head collapsed like the storied house. Bayaji was quiet and the fire too had calmed down. సో వాళ్ళ పెద్ద కొడుకు అడుగుతాడు కదా, నాన్న నీ లాస్ట్ విష్ ఏంటిది అని. సో అప్పుడు అతను ఏం చెప్తాడు అని అంటే, నాకు ఏ కోరికలు లేవు, మళ్ళీ మీరు ఒక స్టోరీడ్ హౌస్ కట్టండి అని చెప్తాడు. సో ఈ వర్డ్స్ చెప్పేసి అతను చనిపోతాడు అనమాట. ఆ ఇల్లు ఎలా అయితే పాడైపోతుందో, ఆ ఇల్లు ఎలా అయితే కూలిపోతుందో అతను కూడా అదే విధంగా చనిపోతాడు. అతను చనిపోయిన వెంటనే అక్కడున్న ఫైర్ కూడా ఆగిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే ఇల్లంతా కాలిపోతుంది, తర్వాత ఆగిపోతుంది అది. Bayaji's mother wept bitterly. Your father passed away without giving me a burial. At least your hands should have pushed the dust over my dead body. Bayaji speak to me. She was mad with grief. సో ఇంకా ఆమె ఏమంటది అని అంటే చాలా బాధతో ఆమె ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని ఏమంటది అని అంటే,
మీ నాన్న ఎలాగో చనిపోయిండు, నాకు తల కొరివి పెట్టకుండా నన్ను పూడ్చి పెట్టకుండా మీ నాన్న పోయిండు. అట్లీస్ట్ యువర్ హ్యాండ్స్ షుడ్ హ్యావ్ పుష్డ్ ద డస్ట్ ఓవర్ మై డెడ్ బాడీ. నేను చనిపోయినప్పుడు అట్లీస్ట్ మీ చేతులన్నా ఉండాలి అని చెప్పేసి బయాజీ స్పీక్ టు మీ, షీ వాజ్ మ్యాడ్ విత్ గ్రీఫ్. సో నాతో మాట్లాడు అని బయాజీని పట్టుకొని ఆమె చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది అనమాట పిచ్చిగా. Bayaji's voice was sobbing her heart out, crying repeatedly. Who's done this evil to us? Let the house burn to cinders. Save my husband first. సో ఇంకా బయాజీ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఆమె కూడా చాలా చాలా గుండె పగిలిపోయేలాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. కంటిన్యూస్గా అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆమె ఏమంటది అని అంటే, ఇంత చెడ్డ పని మాకు ఎవరు చేసిరు, మా మీద అంత పగ ఎవరికి అని చెప్పేసి అంటది. అండ్ లెట్ ద హౌస్ బర్న్ టు సిండర్స్, సేవ్ మై హస్బెండ్ ఫస్ట్. ఆ ఇల్లు కాలిపోతే కాలిపోనియండి, బూడిదవ్వని, కానీ నా హస్బెండ్ని కాపాడండి ఎవరైనా అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఆమె. ద ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ షాటర్డ్ బై ద క్యాలమిటీ. క్యాలమిటీ అంటే న్యాచురల్గా జరిగేదాన్ని మనం అలా అంటాం. సో వాళ్ళు అక్కడ ఆ జరిగిన దాన్ని న్యాచురల్గానే అనుకొని వాళ్ళందరూ చాలా చాలా అంటే ఇంకా ఏ కోరిక లేకుండా ఒక పగిలిపోయిన బొమ్మ ఎలా అయితే ఉంటుందో అలా ఉండిపోయారు అనమాట. ద స్పిరిట్స్ ఆఫ్ ఆల్ ద మెన్ వేర్ డాంపెండ్ లైక్ ఏ కుకింగ్ ఫైర్ ఆన్ విచ్ వాటర్ హ్యాస్ బీన్ పవర్డ్. సో ఇక్కడ అంటే వాళ్ళందరూ ఇలా విరిగిపోయి ఏ ఆశ నిరాశ లేకుండా ఇలా ఉన్నారు కదా, అంటే ఆ డిజాస్టర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, మంట ఆరిపోయిన తర్వాత దానిపైన మనం వాటర్ వేస్తే ఎలా అంతా చల్లబడిపోతుందో అలా అయిపోయింది అనమాట అక్కడ ఉన్న సిచ్యువేషన్. In the morning, the village officers and witnesses visited the place to record the facts of the accident. Bayaji's death was the result of an accident due to Petromax flare-ups, was their conclusion. సో అక్కడ అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి కొంతమంది ఆఫీసర్స్ ఓకే అంటే విజిట్ చేసిరు అనమాట. అక్కడ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది యాక్సిడెంట్ అని చెప్పేసి. సో అదంతా వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఇదంతా పెట్రోమాక్స్ లైట్స్ వల్లనే అయ్యింది, అవి పేలి దానివల్లనే నిప్పు అనేది వచ్చింది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు అక్కడ. ద హౌస్ వాజ్ బర్నింగ్ బిఫోర్ ద హౌస్ వార్మింగ్ సెరమనీ వాజ్ ఓవర్ అండ్ బయాజీ వాజ్ ఇన్ యాషెస్ ఇన్ ద సిమెట్రీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ద కంఫర్టబుల్ ఆఫ్ ఎ రిటైర్డ్ లైఫ్. సో ఇక్కడ ఆ ఇల్లు అనేది అయితే కట్టుకున్నాడు అతని కళలు, కానీ చాలా కష్టపడి ఇల్లు అయితే కట్టుకున్నాడు, కానీ ఆ హౌస్ వార్మింగ్ గృహప్రవేశం ఫంక్షన్ అనేది కంప్లీట్ అవ్వకుండానే ఆ ఇల్లు అనేది కాలిపోయింది. అండ్ ఇంకా రిటైర్డ్ అయిపోయిన తర్వాత అతని లైఫ్ని కంఫర్టబుల్స్తో ఎంజాయ్ చేయకుండా అతను అక్కడ సిమెట్రీ యాషెస్లో అంటే బూడిదై పడి ఉన్నాడు అక్కడ అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. ఆఫ్టర్ ద ఫ్యూనరల్ people returned hanging their heads. All of them were pained at heart to think that having come back to celebrate the housewarming, they had the misfortune to attend the funeral of the lost. సో ఇంకా అతన్ని అక్కడ పూడ్చి పెట్టేసిన తర్వాత అందరూ ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ తలలు ఇలా కిందికి వేసుకొని వస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అంటే చాలా బాధగా ఉన్నారు. అండ్ ఇంకా వాళ్ళు అసలు ఇల్లు ఫంక్షన్ కోసం అని అది సెలబ్రేట్ చేయడం కోసం అని వాళ్ళ ఇంటికి వస్తారు, కానీ అది అన్ఫార్చునేట్గా ఏమైపోతుంది అని అంటే అతను చచ్చిపోతే వచ్చినట్టుగా వస్తారనమాట ఇక్కడికి. All were sitting in a silent mood in the pandal when Bayaji's eldest son came out with 3 or 4 baskets, a spade, a pickaxe and a hoe. He outlined a square with the pickaxe and began to dig. సో ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు చాలా సాడ్ మూడ్లో అక్కడ పందిర్లో కూర్చొని ఉంటారనమాట వాళ్ళ రిలేటివ్స్ అందరూ. సో అప్పుడే బయాజీ వాళ్ళ పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో అతను బయటికి వస్తాడనమాట. ఎలా వస్తాడు అంటే 4 బాస్కెట్స్ ఓకే 4 సంచులతో సహా వస్తాడనమాట. అందులో గొడ్డలి ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో అది తీసుకొని అతను అక్కడ అవుట్ లైన్ గీస్తాడనమాట. గీసి అది తవ్వుతూ ఉంటాడనమాట. సో అది ఎందుకు చేస్తాడు అలా అంటే వాళ్ళ నాన్న మళ్ళీ స్టోరీడ్ హౌస్ కట్టమని చెప్పేసి అతను లాస్ట్ విష్ చేస్తాడు కదా, సో దానికోసం అని. The eldest son was digging, the second was gathering the earth with his spade and the others were lifting it away in baskets. సో ఇంకా అతను వాళ్ళ పెద్ద కొడుకు ఏమో తవ్వుతూ ఉన్నాడు, సెకండ్ అతనేమో ఆ మట్టి అంతా ఒక దగ్గరికి చేస్తూ ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అదంతా తీసుకెళ్ళి బాస్కెట్లో తీసుకెళ్ళి అక్కడ వేసి వస్తున్నారు, పక్కన వేసి వస్తున్నారు. The guest asked in amazement, "Children, you are in the morning. What's this you are doing?"
సో అక్కడ ఉన్న చుట్టాలందరూ చాలా ఆశ్చర్యపోయి అడుగుతారనమాట, అసలు మీరు అంటే నాన్న చనిపోయిండు కదా, మీరు చాలా బాధలో సంతాపంగా ఉండాలి, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారనమాట. అవర్ ఫాదర్స్ సోల్ కెనాట్ రెస్ట్ ఇన్ పీస్ అన్లెస్ వీ డూ దిస్. సో ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, మేము ఇది చేసేంత వరకు మా నాన్న ఆత్మకి శాంతి ఉండదు అని చెప్పేసి అంటారనమాట. బట్ వాట్ ఈజ్ ఇట్ దట్ యుర్ డూయింగ్, కానీ మీరు ఏం చేస్తున్నారు అనేసి వాళ్ళు అడుగుతారు. We are starting on a house, not one with a concealed first floor, but a two-storied house, replied the eldest son of Bayaji. So ఇంకా అతను ఏం చెప్తాడు అని అంటే, మేము ఇల్లు కోసం అని స్టార్ట్ చేస్తున్నాము, ఇది జస్ట్ 1 floor ఉండదు, ఇది ఏమంటాడు అని అంటే రెగ్యులర్ 2-storied బిల్డింగ్. ఓకే, ఫస్ట్ ఇంతకుముందు బయాజీ కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, పైన వుడెన్ ఫ్లోరింగ్ వచ్చి ఇంకో ఫ్లోర్ వస్తుంది కదా. సో అలా ఏం కాదు, ఇప్పుడు మేము 2-storied హౌస్ కడతాము అని చెప్పేసి బయాజీ వాళ్ళ పెద్ద కొడుకు ఆన్సర్ చేశాడు అనమాట. అండ్ ద 6 brothers resumed with determination the work of digging the foundation of 2-storied house. సో ఇంకా వాళ్ళందరూ 6 brothers కలిసి చాలా డిటర్మినేషన్తో ఆ ఫౌండేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసి 2-storied హౌస్ అయితే బిల్డ్ చేస్తారు. And this lesson was written by Vaman Govind Hoval and translated by M.D. Hakkanagelkar. Okay, so this is what the gender discrimination in the society. So that is why we call this as a social issue. ఓకే, సో అంటే చాలా ఉన్నోళ్ళు మాత్రమే గొప్ప ఇళ్లలో పెద్ద ఇళ్లలో ఉండాలి, దళితులు అయితే చిన్న ఇళ్లలో ఉండాలి అనే జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల అతను కళలు కానీ కష్టపడి కట్టుకున్న ఇల్లుని వాళ్ళు కాల్ చేస్తారనమాట అక్కడ. And I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.